Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 103 verse 22. ఈ రోజు మన ధ్యానం కొరకు 103వ కీర్తన 22వ వచనం నుండి తీసుకొనబడింది. Bless the Lord, all his works in all places of his dominion. Bless the Lord, O my soul. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. Psalm 103 praises God for what he has done. 103వ కీర్తన దేవుడు చేసిన వాటి కొరకై దేవుని స్తుతిస్తున్న కీర్తన. This includes a celebration of his personal influence as well as the way God had blessed the nation of Israel. ఇందులో దేవుడు తన పక్షంగా చేసిన దానిని బట్టి స్తుతిస్తూ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేసిన వాటిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాడు. David encourages praises from himself and from the people in general. దావీదు తనను తానుగా మరి దేవుని స్తుతించాలని తను ప్రోత్సహించబడుతూ ప్రజలందరినీ కూడా అట్లా ప్రోత్సహిస్తున్నాడు. And even from the angels and the hosts of heaven, yes, they have to praise the Lord. దేవదూతలు పరలోక సైన్య సమూహం వారు కూడా దేవుని స్తుతించాలి అని కోరుతున్నారు. Verses 20 to 22 contains the closing verses of this passage. 20 నుండి 22 వచనాలు ఈ భాగంలోని ముగింపు మాటలుగా ఉన్నాయి. David calls upon the Lord's angels and his created beings to join in blessing the Lord. దావీదు యెహోవా దూతలు ఆయన ద్వారా సృష్టించబడిన అన్ని కూడా దేవుని స్తుతించాలి అని కోరుతున్నాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? Praise him with very strong affection. కాబట్టి ఒక బలమైన ఒక దృఢమైనటువంటి ప్రేమ మక్కువతో ఆయన స్తుతించాలి. Psalm 150 concludes the book of Psalms with a similar call to praise the Lord. 150వ కీర్తన అంటే కీర్తనలన్నిటికీ ముగింపు ఉన్న కీర్తన కూడా ఇలాంటి స్తుతించాలనే మాటలే ఉంటున్నాయి. Praise the Lord, praise to the Lord is appropriate because of his blessings. యెహోవాను స్తుతించుట ఇది సరియైనదే, ఎందుకనగా ఆయన ఒక ఆశీర్వాదాలను బట్టి. In first 13 verses we can see the blessings. మొదటి 13 వచనాల్లో ఆశీర్వాదాలు దేవుని మనం చూడొచ్చు. And praise to the Lord is appropriate because of his eternal love and righteousness. ఆయన నిత్యమైనటువంటి ప్రేమ, ఆయన నీతిని బట్టి స్తుతించుట అనేది అది న్యాయమైనది. That is what we read in verses 17 and 18. ఇది 17, 18 వచనాల్లో మనం చదువుతున్నాం. And praise to the Lord is appropriate because of his sovereign rule over heaven and earth. Verse 19. 19వ వచనం ప్రకారంగా ఆయన భూమి ఆకాశముల పైన రాజ్యం చేయుచున్నాడు కాబట్టి ఆయనని స్తుతించుట అనేటువంటిది అది న్యాయమైనటువంటిది. David calls on all that the Lord has made, all his works everywhere, to bless God. దేవుడు చేసినవన్నీ సృష్టించబడినవి కార్యములు అన్ని కూడా సమస్తము దేవుని స్తుతించాలి అని దావీదు In కోరుతున్నాడు. this context, the word bless is referring to praising God. ఈ సందర్భంలో స్తుతించుట, సన్నుతించుట అంటే దేవుని స్తుతించుట. Because the Lord's dominion includes both heaven and the earth. ఎందుకనగా మరి దేవుని యొక్క ఈ పరిపాలన ఆకాశంలో భూలోకంలో కూడా ఉంది It కాబట్టి is appropriate that all his created beings and objects praise him. ఆయన ద్వారా సృష్టించబడిన సమస్తము కూడా ఆయనను స్తుతించుట తగినదే. When Jesus entered Jerusalem to the praise of those who lined the road, యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశిస్తున్న అనగా ఆ వీధిలో ఆ మార్గంలో అందరూ ఆయన స్తుతిస్తున్న సందర్భంలో some of the Pharisees told him to silence his disciples. కొంతమంది పరిసయ్యులు అంటారు కదా, శిష్యులతో వాళ్ళని మౌనంగా ఉండమని చెప్పండి అన్నారు. But Jesus says in Luke 19:40, అయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, I tell you, if these were silent, the very stones would cry out. వీళ్ళు ఊరక ఉంటే రాళ్ళు మొరపెడతాయి అన్నాడు. So it is not out of the realm of possibility that nature can praise the Lord. అంటే దీని అర్థం మరి ఇక ఆ ప్రకృతి కూడా దేవుని స్తుతిస్తుంది. Even when God's creation does not speak in audible words, దేవుని యొక్క సృష్టి మనకు వినబడేటువంటి మాటల రూపంలో అవి స్తుతించకపోయినా probably we may not be able to hear how they are praising the Lord. సృష్టి దేవుని ఎట్లా స్తుతిస్తుందో మాటల రూపంలో మనం వినబడకపోవచ్చు మనకి. But Psalm 19:1 says, అయితే 19వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది, the very existence of the nature shouts the glory of God. చూడండి సృష్టి ఆ దేవుని మహిమను వివరిస్తా ఉందను. Oh, at the close of Psalm 103, 103వ కీర్తన ముగింపులో David calls upon his soul to praise the Lord. దేవుడు తన ప్రాణమును కూడా యెహోవాను సన్నుతించుము అని చెప్తున్నాడు. Oh, this is how he began the psalm also. ఈ కీర్తన ఈ విధంగానే ఆరంభించినాడు కూడా. Having been forgiven and given a new start, చూడండి క్షమించబడిన వాడుగా ఒక నూతన ఆరంభిస్తున్నట్టు David had greater reason to praise the Lord than did the angels and all the nature. దావీదుకి దేవదూతలు ప్రకృతి దేవుని స్తుతించే దానికన్నా దావీదుకి ఎక్కువైన కారణం ఉంది We స్తుతించడానికి. too should praise the Lord joyfully and wholeheartedly. మనం కూడా సంతోషంగా ఉత్సాహంగాను పూర్ణ హృదయంతో
దేవుని We స్తుతించాలి. have to praise the Lord thankfully for our salvation. మనకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞులమై దేవుని The స్తుతించాలి. Lord saved us by His grace through faith. దేవుడు విశ్వాసం ద్వారాను తన కృప చేత మనల్ని రక్షించాడు. Ephesians chapter 2, 8 and 9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. John 3:36. యోహాను సువార్త 3:36. When we were in helpless and hopeless condition, Romans 5:8. రోమా 5:8 ప్రకారం మనము నిరీక్షణ లేని వారంగా నిస్సహాయులమై ఉన్నప్పుడు We ought to say as the apostle Paul did. అపోస్తలుడైన పౌలు చేసినట్లుగా మనం కూడా చెప్పవలసిన In వారం. 2 Corinthians 9:15 he says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15 లో అంటున్నాడు, thanks be to God for His inexpressible gift, unspeakable gift. ఆయన చెప్పశక్యం కాని ఆయన వరమునకు దేవునికి స్తోత్రం. So this verse for our meditation today comes at the end of Psalm 103. నేటి దినం మన ధ్యానం కొరకంటే ఈ వచన భాగం 103వ కీర్తనలోని చివరిలోకి వస్తుంది. It is a psalm of David that is primarily a hymn of praise and thanksgiving to God ఇది దావీదు for His mercy, grace and forgiveness. దావీదు యొక్క కీర్తన దేవుని యొక్క దయ కనికరము క్షమాపణ పొందినందుకే దావీదు దేవుని స్తుతిస్తున్న కీర్తన. To understand the full meaning and significance of Psalm 103 verse 22, 103వ కీర్తన 22వ వచనాన్ని పూర్తిగా దాని ప్రాముఖ్యత మనము ఎరగాలంటే it is important to consider the context of the entire psalm. ఈ కీర్తన అంతటి యొక్క సందర్భాన్ని మనము తెలుసుకొనుట ప్రాముఖ్యం. In the preceding verses, అంతకు ముందున్న వచనాల్లో David reflects on the goodness and mercy of the Lord. దావీదు దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క మరి కనికరము గురించి He మాట్లాడుతున్నాడు. acknowledges the blessings and benefits that God provides, such as forgiveness of sins, healing from illnesses, redemption from destruction, and satisfying of desires. All these things in the first 5 verses. మొదటి 5 వచనాలు దేవుడు చేసిన మేలు ఉపకారాలు అవి పాప క్షమాపణ రూపంలో, ఆయన సంకటములు కుదుర్చుట, ఆయన సమాధిలో ప్రాణం విమోచించుట, తర్వాత పక్షిరాజు యవనం వలె కృతదగుచుంట, మేలుతో హృదయం తృప్తి పరిచున్నాడు. వీటన్నిటి బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. David expresses his gratitude for these gifts and emphasizes the unfathomable extent of God's love and compassion. ఈ వరములను బట్టి దావీదు దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క కొలవలేనిటువంటి ఆ ప్రేమ ఆ జాలిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. The concluding verse Psalm 103:22, 103వ కీర్తన 22వ వచనం అంటే ఈ ముగింపు వచనంలో it serves as a summary and a call to action. కాబట్టి ఇది దీని అంతటికి సారాంశంగాను మనం ఒక పని పూనుకోవాల్సిందిగా మనం చెప్తాం. By urging all of God's works to the entirety of creation to bless the Lord, ఈ సర్వ కార్యములు సర్వ సృష్టి అంతా కూడా మరి దేవుని స్తుతించాలి అని కోరుతూ, and David emphasizes the universal and timeless nature of God's dominion. దావీదు దేవుని యొక్క ఆ పరిపాలనకి కాలంతో సంబంధం లేకుండా ఆయన సార్వభౌముడు అధికారి ఉన్నాడు కాబట్టి స్తుతించాలంటున్నాడు. This verse does not exclusively call upon humans to give praise to God, ఈ వచనంలో కేవలం మానవులు మాత్రమే దేవుని స్తుతించాలి అని చెప్పడం but లేదు. rather encompasses all living beings and the natural world. మరి జీవించుచున్న సమస్తము కూడా ఈ ప్రకృతి సమస్తము స్తుతించాలని కోరుతున్నాడు. The phrase all places of His dominion conveys the idea that God's rule and sovereignty extend to every corner of the universe, emphasizing His omnipotence and omnipresence. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో అంటే ప్రతి మూల ప్రతి ప్రాంతంలో కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఉంది, దానిని బట్టి స్తుతించాలంటాడు. And He is omnipotent and omnipresent God. ఆయన సర్వజ్ఞుడైనటువంటి వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. David's exhortation for all of creation to bless the Lord is rooted in the idea that all of creation is a reflection of God's glory and goodness. సర్వ సృష్టి కూడా దేవుని స్తుతించాలి అనే దాంట్లో దావీదు తలంపు ఇదంతా కూడా దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క దయను అవి సూచించేవి ఉన్నాయి. It is the creation is the reflection of God's glory and goodness. సృష్టిని మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మంచితనం అందులో మనం చూడొచ్చు. So this places the verse within a larger scope of understanding the natural world. It is a testament to God's power and majesty. ఈ స్వాభావికమైనటువంటి ఈ లోకంలో దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఘనత దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్పేవి ఉన్నాయి. It is the testimony. అదొక సాక్ష్యముగా ఉంటుంది. In this sense, the verse serves as a reminder to acknowledge and appreciate God's presence in all aspects of God's ఈ creation. విధంగా దేవుని యొక్క సన్నిధిని దేవుడు చేసిన సర్వ సృష్టిలో కూడా ఆయన యొక్క వ్యక్తీకరణని మనం ఒప్పుకోవాల్సిందిగా And to offer reverence and praise for the wonders of the natural world. కాబట్టి ప్రకృతి లోకంలో ఆయన చేసిన వాటన్నిటి బట్టి ఆశ్చర్యకరమైన కార్యములు చేసిన దానిని బట్టి ఒప్పుకోవాలి మనం. And additionally, the concluding phrase, దానికి అదనంగా ముగింపు మాటల్లో bless the Lord, O my soul, is a personal invocation for David himself
to join in the praise and adoration of God. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటే తాను వ్యక్తిగతంగా దేవుని స్తుతించి ఘనపరిచే దాంట్లో తాను కూడా నిమగ్నమవుతాడు. This serves as an intimate reminder for individuals to cultivate a spirit of gratitude and worship in their own hearts. వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞత హృదయం కలిగిన వారే దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి అని కూడా కోరబడుతుంది. And it reflects a deep personal connection to God. ఇక్కడ దేవునితో మనం సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధమును కలిగి ఉండాలని కూడా And it is an acknowledgement of the individual's need for spiritual nourishment and sustenance. వ్యక్తిగతంగా వారి అక్కర్లు తీర్చబడి ఆత్మీయంగా వారు పోషించబడే దాని గురించి కూడా చెప్తున్నారు. By addressing his own soul, తన యొక్క ప్రాణంతో మాట్లాడుతూ David invites you and me to examine our own relationship with God. నీవు నేను దేవునితో మన సంబంధం ఎట్లా ఉందో పరీక్షించుకోవాలి అని దావీదు And to కోరుతున్నాడు. engage in a personal act of gratitude and devotion. కాబట్టి వ్యక్తిగతంగా మన దేవుని కృతజ్ఞత చెల్లించి మనం ఆయనని గౌరవించాలి గణపరచాలని కోరుతున్నాడు. On a thematic level, and when you see the theme, Psalm 103:22 encompasses the oversearching themes of praise, gratitude, and recognition of God's sovereignty. 103వ కీర్తన 22వ వచనం ఈ అంశాలన్నిటిలో కూడా దేవునిని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, కృతజ్ఞులమై ఉండాలి, అన్ని అంశాల కన్నటువంటి మించినదిగా ఉంది. And it emphasizes the universal call to worship. మరి సర్వలోకులు కూడా దేవుని స్తుతించాలి అనేటువంటి పిలుపుని నొక్కి చెప్తాను. And the interconnectedness of all creation in acknowledging the divine. సర్వ సృష్టి కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఆ దైవత్వాన్ని స్తుతించాలి. And the verse also highlights the importance of personal devotion. ఈ వచనం వ్యక్తిగతమైనటువంటి భక్తిని కలిగి ఉండాలని కూడా నొక్కి చెప్తాను. And the cultivation of a spirit of reverence and thanksgiving towards God personally. వ్యక్తిగతంగా దేవుని అంటే గౌరవము భక్తి కలిగినట దేవునికి కృతజ్ఞత చెల్లించే ఈ అలవాటు చేసుకోవాలి. In terms of symbolism, దానికి ఒక సాదృశ్యంగా the verse can be seen as a metaphor for the harmony and unity of the natural world. ఈ వచనము ఈ స్వాభావికమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ సఖ్యత సమాధానానికి ఒక అలంకారంగా చూస్తున్నాం. In calling upon God's works to bless the Lord, దేవుని కార్యములు యెహోవాను స్తుతించాలి అని చెప్పడంలో the verse conveys the idea of a collective unified chorus of creation offering worship and adoration. సృష్టి అంతా కూడా ఐక్యతతో ఏకమై దేవుని స్తుతించాలి అని కోరుతున్నాడు. This image serves as a powerful symbol of the interconnectedness of all living beings and the inherent relationship between humanity and the natural world. జీవం కలిగినవన్నీ కూడా చూడండి ఒక సఖ్యత కలిగినవి మరి ఆ సృష్టికర్తని స్తుతించాలి అని కూడా కోరుతున్నాడు. This speaks of the relationship between humanity and also the natural world. ఇది మానవులకి ఈ సహజ లోకానికి ఉన్న సంబంధాన్ని గురించి కూడా మాట్లాడు. It also reflects the idea of creation as a reflection of God's glory. కాబట్టి సృష్టి మనం చూసినప్పుడు దేవుని యొక్క మహిమను మనం అక్కడ చూస్తున్నాం. He who made all rules all. కాబట్టి సమస్తమును చేసిన వాడు సమస్తమును ఏలుస్తున్నాడు. Yeah, both by word of power. ఈ రెండు కూడా నోటి మాట శక్తి వలన. And he disposes all persons and all things to his own glory. సమస్తము కూడా ఆయన మహిమ కొరకే జరిగిస్తుంటాడు. And there is a world of holy angels who are ever praising him. పరిశుద్ధ దూతలు నిత్యము ఆయనని స్తుతిస్తున్నటువంటి లోకం ఉంది. And let all his works also praise him. ఆయన కార్యములన్నీ కూడా ఆయనను స్తుతించారు. Such would have been our constant delight if we had not been fallen creatures. ఒకవేళ మనము పడిపోయి పతనమైనటువంటి వ్యక్తులుగా ఉండకపోయి ఉంటే మన స్థితి అట్లా ఉండేది. Oh, such it will be in a measure become if we are born of God. Yes, we can join them today. దేవుని మూలంగా పుట్టిన వారం ఇది నా వారితో ఐక్యమై మనం ఈ పని చేయగలం. Forever in heaven. పరలోకంలో సదాకాలం. Oh, we can be perfectly happy. మనం ఎంతో సంపూర్ణమైన విధానంలో సంతోషిస్తుండగలం. The feeling of each redeemed heart be bless the Lord, O my soul. విమోచించబడిన ప్రతి హృదయం కూడా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనే వైఖరి కలిగి Oh, ఉండాలి. this must be our occupation all the time. ఎల్లప్పుడూ కూడా ఈ పనిలో మనం ఉండాలి. This is an eternal job. ఇది నిత్యమైనటువంటి పని. This worship will not stop at the time of death. ఈ ఆరాధన అనేది మనం మరణించడంతో ఆగిపోయేది So కాదు. let us start cultivating that habit of blessing the Lord. కాబట్టి దేవుని సన్నతించే ఈ అలవాటు చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక how gracious God. కృపగల మా దేవా, Lord, we praise Thee for the experience and the expressions of King David. దేవా, రాజైన దావీదు యొక్క అనుభవాలు ఆయన యొక్క వ్యక్తీకరణను బట్టి వందనాలు He చెల్లిస్తున్నాం. experienced salvation in his life. మన జీవితంలో రక్షణ అనుభవించిన వాడు. That's why time and again he is telling to his own soul, అందుకనే పదే పదే ప్రాణముతో చెప్తున్నాడు, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. Irrespective, in spite of the situations and circumstances. పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ O Lord, help us also, O Lord,
to worship thee, to praise thee all the time. మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. Throughout this day, O Lord, our heart may be filled with the praises of God. దినమంతా కూడా దేవుని గురించిన స్తుతి గానంతో మా హృదయం నిండి Be thou ఉండును very గాక. near unto us. దేవా మాకు ఇంకా సమీపంగా ఉండండి. O thou art the one who sits on the praises of Israel. ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం పైన ఆసీనుడై ఉండేవాడివి నీవు. O Lord, when we praise you, we are putting a throne to you. దేవా మేము స్తుతిస్తున్నప్పుడు నీకు మేము సింహాసనం We వేస్తున్నాం. can enjoy thy presence in our midst. మా మధ్యలో మీ సన్నిధిని మేము అనుభవించగలం. Help us to be praising people individually and collectively. వ్యక్తిగతంగాను సమిష్టిగాను మేము స్తుతించే వారముగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.